తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీ ఏప్రిల్ 21 సోమవారం రోజున ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జీహెచ్ఎంసీ ఫంక్షనల్ సీతాఫల్ మండి సికింద్రాబాద్ అంటూ తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే క్రియాశీలకంగా పాల్గొన్నారో వారందరూ గత 10 ఏళ్ల ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎవరు కూడా పట్టించుకోలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకుంటాము, వారికి 250 గజాల ఇంటి స్థలంతో పాటు పింఛనులు తదితర అంశాలను పెట్టి మర్చిపోయిన సందర్భంలో ఎక్కడ కూడా పట్టించుకునే సందర్భంలో ఉద్యమకారులందరూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం టఫ్ తరపున అంటే చైర్మన్ మరియు అధ్యక్షుడు ఎవరైతే శ్రీనివాస్ గారు ఉన్నారో అతని ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. దాని గురించి ఒక అంశం ఇస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. తెలంగాణ ఉద్యమకారుల హామీలు 250 గజాల ఇంటి స్థలం, 25,000 పెన్షన్లను అమలు చేయాలి. కమిటీ ఏర్పాటు చేసి ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలి. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అంటూ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో దాదాపు తెలంగాణ వ్యాప్తంలో ఉన్నటువంటి అందరూ ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. మీరు కూడా ఎవరైనా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతుంటే మీ కామెంట్ చేయండి. నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నేను కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నాను. గతంలో కూడా సంవత్సరం క్రితం నేను అమెరికా నుండి వచ్చిన సందర్భంలో అంటే మన ఇందిరా పార్క్ దగ్గర జరిగినటువంటి కార్యక్రమంలో కూడా నేను పాల్గొనడం జరిగింది. మీరు కూడా అందరూ పాల్గొని మన తెలంగాణ ఉద్యమకారుల హక్కులను కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కే గిరేందర్రావు, శ్రీగాధ రాజన్న, సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ ఇండియా, కేజీఆర్, USA. తెలుగు ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్రతిరోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు మనము వివిధ తెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు చదువుతున్నాం. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తెలంగాణ ఉద్యమకారులందరికీ ఉద్యమ నమస్కారాలు. మిత్రులారా, రేపే మన కార్యక్రమం. దయచేసి మన ఫోరం నాయకురాలందరూ కూడా 10 వరకు ఉండేటట్టు చూసుకోవాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.